మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేవరెడ్డి సుధాకర్ రెడ్డి గారి సత్యమణి పేరు కదా వారు సమాజాన్ని వదిలి దేవుని చెంతకు చేరిన 8 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ వారిని కోల్పోయిన సుధాకరునికి సానుభూతిని తెలియజేస్తూ ఈ రోజున ఆ తల్లి పేరు మీదుగా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చదివించాలి. చదువుతో పాటు ఆరోగ్యం చాలా అవసరం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ నిర్మించాలి. అదేవిధంగా చదువుకున్న చదువుకి జీవితంలో ఏదో ఒక వృత్తిలో నిలదొక్కున్నప్పుడే ఆ చదువుకి సార్థకత ఉంటుందన్న ఆలోచనతో ఈ ప్రాంత వాసులందరూ కూడా స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి నైపుణ్యం పెంచుతున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకునేదానికి ఒక కన్వెన్షన్ సెంటర్ని దేవిరెడ్డి శారదమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సుధాకర్ని అభినందిస్తూ, ఇంటికి ఇల్లాలు దీపం అంటారు. ఇప్పుడు కూడా ఇల్లాల యొక్క కృషి వల్లే మగవాడి జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే ఇంటిని శాంతి స్థానం అంటారు. ఇంటిలో ఎంత ప్రశాంతత ఉంటుందో ఇంటి యొక్క ఇల్లాల యొక్క ఆలోచన, ఇంటిలో ఇల్లాల యొక్క సంకల్పం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ యజమాని బయట బాగా రాణిస్తాడు అనేది మన నానుడి, సమాజంలో ఉన్నటువంటి నానుడి. నిజంగా దేవిరెడ్డి సుధాకర్ అన్న మన ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తన కాంట్రాక్ట్ వృత్తిని చేపట్టి అందులో నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రయాణించి ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసి ఎన్నో వేల మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఈ రోజున అల్లూరు మండలంలో తొండి గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి హైదరాబాద్లో తనకంటూ ఒక మార్కుని ఏర్పరచుకుని ఎంతోమంది హృదయాలలో తన పేరుని బదిలీ చేసుకున్నటువంటి సుధాకర్ అన్న వాళ్ళ అన్నదమ్ములు అందరినీ కూడా అభినందిస్తూ, జనరల్గా ఈ కలికాలంలో తండ్రి ఇచ్చిన ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. తండ్రి ఇచ్చిన ఆస్తి కావాలి, కనీసం తండ్రి చనిపోయిన రోజు, తల్లి తండ్రి చనిపోయిన రోజు 10 మందికి అన్నం పెట్టి గుర్తు చేసుకోలేనటువంటి ఈ రోజుల్లో 190 కుటుంబాల్లో జరుగుతున్న విషయం చెప్పడానికి నాకు ఎటువంటి అతిశయోక్తి కాదు. జన్మనిచ్చారు, ఆకారాన్ని ఇచ్చారు, తెలివినిచ్చారు, సంపదనిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళు చనిపోయిన రోజు కనీసం 10 మందిని పిలిచి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆస్తుల కోసం కొట్టుకుంటున్న ఈ రోజుల్లో భార్య చనిపోతే ఆమె జ్ఞాపకార్థం, ఆమె తన ఎదుగుదలకి తోడ్పడిన జ్ఞాపకార్థం, ఆమె ఆశీస్సులతో తన బిడ్డలకి జన్మనిచ్చినటువంటి కృతజ్ఞతగా వాళ్ళ దేవిరెడ్డి కుటుంబం ఎక్కడో పుట్టిన బిడ్డ, ఎక్కడో ఉన్న ఆడపిల్ల మన ఇంటి పిల్లై దేవిరెడ్డి ఇంటి పేరుని పుచ్చుకొని దేవిరెడ్డి కుటుంబాన్ని పెంచిన దాంట్లో ఆ తల్లి పడ్డ కష్టానికి ఫలితంగా ఈ రోజున సుధాకర్ రెడ్డి గారు ఆమె పేరు మీద ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఆమె పేరు మీద ఎంతో మందికి ఈరోజు విద్యాదానాన్ని, ఆరోగ్య దానాన్ని, స్కిల్ సెంటర్ని, పెళ్లిళ్ళని ఆశీర్వదిస్తూ చేస్తున్నందుకు సుధాకర్ రెడ్డి ఫ్యామిలీని ప్రత్యేకంగా అభినందిస్తూ